చంద్రబాబు నాయుడు ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు జగన్కి. జగన్ ఎజెండా సంక్షేమం. ఆ సంక్షేమం అన్నటువంటిది మాట ఇచ్చాను, నిలుపుకున్నాను అని చెప్తారు. పెన్షన్ 3,000 రూపాయలు, 2,000, 2,250, 2,500, 2,750, 3,000 రూపాయలు. ఇప్పుడు 3,000కి వెళ్ళింది. ఇంకా ఆ పైన పెంపుకు సంబంధించి ఇంకా స్టేట్మెంట్ రాలేదు, నడుస్తూ ఉంది. ఇంకా వాళ్ళ మేనిఫెస్టో ప్రకటించలేదు. రెండో వైపున 65 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళకి చంద్రబాబు క్రిందటిసారి 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చి చివరిలో 2,000 రూపాయలు చేస్తే, ఆ తర్వాత ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి 2,000 ఇస్తానన్నారు కాబట్టి తను 2,000 ఇచ్చుకొచ్చారు. 6 నెలల ముందు ప్రకటించి 3 నెలల ముందు ఫైనల్ చేసి 2 నెలల ముందు చేతిలో పెట్టినటువంటి పరిస్థితి. 2,000 రూపాయల పెన్షన్ అన్నటువంటి ఫైనల్గా అప్పుడు 2,000 పెన్షన్ ఆయన 2,000 అంటే తను ఇస్తానన్న 2,000 బాబు ఇచ్చారు కాబట్టి తను 3,000 ఇస్తానని ప్రకటించినటువంటి జగన్ 3,000 ఒకేసారి వస్తాయని జనం భావించారు. కానీ అది 250, 200 పెంచుకుంటాన్ని అన్నాను అన్నటువంటి పేరుతో 3,000 రూపాయలు అని చెప్పారు. ఫైనల్గా 3,000 ఇప్పటికే ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే పెన్షన్ 4,000 రూపాయలు, ఏకంగా 4,000 రూపాయలు ప్రకటించారు. అది ఒక ఎత్తు. 65 ఏళ్ల వాళ్ళకి పెన్షన్ చంద్రబాబు ఇస్తే 60 ఏళ్లకి వయసు తగ్గించింది జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని 50 ఏళ్లకు కుదించారు. 50 ఏళ్ళు వయసు వస్తే చాలు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తారు. అట్లాగే బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు, అంటే అసెంబ్లీలో వీటిట్లలో 153 బీసీ కులాలు, దాదాపు అన్ని కులాలకి పోస్టులు. ఎంతమంది పిల్లలు ఉన్నా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం. ఇప్పటిదాకా 2 పిల్లలు కంటే ఎక్కువ ఉంటే అనర్హత ఉండేది కదా, దాన్ని తీసేసి ఎంతమంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ, ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. బీసీల రక్షణ కోసం ఓ ప్రత్యేక చట్టాన్ని చేస్తామని ప్రకటించారు. చంద్రన్న బీమా కింద ఎవరైనా మరణిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇంతకుముందు 2 లక్షలు, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 7 చేసినట్టుంది ఈ మధ్యనే వైఎస్ఆర్ బీమాని. ఇప్పుడు దాన్ని 10 లక్షల రూపాయలని ప్రకటించారు. అట్లాగే బీసీలకి పెళ్లి కానుక కింద, బీసీలకు సంబంధించి అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటే వైట్ రేషన్ కార్డు హోల్డర్ అయ్యి ఉంటే వాళ్ళకి 10 లక్షల రూపాయలు అన్నటువంటిది ప్రకటించారు. సంక్షేమం అన్నటువంటి ఎజెండా జగన్మోహన్ రెడ్డిని ఏదైతే విమర్శించినటువంటి చంద్రబాబు ఇప్పుడు అదే ఎజెండా తను తీసుకున్నారు.